హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాల్టి మన వీడియోలో చక్కగా టేస్టీ అండ్ ఈజీ అయిన రసమలై ఎలా చేయాలో చూద్దామా? చేయడం చాలా ఈజీ అండి బాబు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో, ఆ టిప్స్ ఏంటో, రసమలై ఎలా చేయాలో చూడాలంటే ప్లీజ్ డూ వాచింగ్. రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక హాఫ్ లీటర్ పాలనేవి ఒక పొంగొచ్చేదాకా మరగపెట్టుకొని అందులో 2 ఇలాచీ చెతక్కొట్టుకొని వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నా ఓకే. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత నేను చూపించాను కదా గ్లాస్, చిన్న టీ గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే ఒక 4 to 5 పెటల్స్ సాఫ్రాన్ వేసుకోండి. నా దగ్గర సాఫ్రాన్ లేదు, సో నేను ఎల్లో ఫుడ్ కలరే యూస్ చేశాను. ఒక 2 పించెస్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. లేదు మా దగ్గర సాఫ్రాన్ లేదు, లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ లేదు అంటే ఇంట్లో పసుపు ఉంటుంది కదా, అదైతే మ్యాండేటరీ కదా అందరి ఇంట్లో. సో 2 పించెస్ పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. పసుపు వేయగానే దించేయద్దు, ఎందుకంటే పసుపు స్మెల్ వస్తుంది కదా. ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే మనకు ఆ స్మెల్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో ఒక హాఫ్ వరకు వెనిగర్ ఫిల్ చేసుకొని మిగతా హాఫ్ అనేది వాటర్ వేసుకొని డైల్యూట్ చేసి పక్కన పెట్టండి. లేదు మా దగ్గర వెనిగర్ లేదు అంటే కనుక 2 లెమన్స్ తీసుకొని కట్ చేసి జ్యూస్ తీసుకొని మిగతా హాఫ్ వరకు కూడా వాటర్ వేసి లెమన్ జ్యూస్ని కూడా డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే స్మెల్ అనేది పన్నీర్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిలో 1 లీటర్ మిల్క్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత మనం వెనిగర్ వాటర్ ఉంది కదా, అది కొద్దిగా వేసుకుంటూ మనం మిల్క్లో వేసుకుంటూ పాలు అనేవి విరగొట్టాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పాలు అనేవి స్టవ్ ఆన్ చేసి ఉండగా మనం వెనిగర్ వేస్తే పన్నీర్ అనేది చాలా గట్టిగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనము ఏం చేయాలంటే వెనిగర్ వాటర్ని వేసుకుంటూ విరగొట్టుకోండి పన్నీర్ని. అప్పుడు మనకి సాఫ్ట్ పన్నీర్ వస్తుంది. పన్నీర్ బాల్స్ విడిపోకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక క్లాత్లో వేసుకొని డ్రైన్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. దాని మీద ఏదైనా వెయిట్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో తీసుకొని 1.5 లీటర్ వాటర్ వేసుకొని అందులో ఒక పావు కేజీ వరకు అంటే 250 గ్రామ్స్ వరకు పంచదార వేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది ఒక ప్లేట్లోకి తీసుకొని మన అరచేతితో బాగా దాన్ని కలుపుతూ ప్రెషర్ ఇస్తూ దాన్ని మనం సాఫ్ట్గా చూస్తున్నారు వీడియోలో నేను ఎలా చేస్తున్నాను అలా మనం ఎంత బాగా మసాజ్ చేస్తామో పన్నీర్ అనేది మనకి పన్నీర్ బాల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అప్పుడు రసమలై కూడా సూపర్ టేస్టీ వస్తుంది. ఓకేనా? మనం చాలాసేపు మసాజ్ చేయాలి. నాకైతే ఒక 15 మినిట్స్ పట్టింది. సో అలా బాగా మసాజ్ చేస్తూ ఒక టీ స్పూన్ మనం కార్న్ఫ్లోర్ అనేది కార్న్ఫ్లోర్ వేసుకొని అది కూడా పన్నీర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ మనం ఎంత బాగా ఇక్కడ మనం పన్నీర్ అనేది మసాజ్ చేస్తామో మనకి పన్నీర్ బాల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మనం వాటర్ ముందు పంచదార వేసి పెట్టుకున్నాం కదా, అది హై ఫ్లేమ్లో మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగపెట్టండి. ఈలోగా మనం పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ అనేవి కూడా ఈక్వల్ పార్ట్స్గా సెపరేట్ చేసేసుకుంటే మనకి అన్నీ ఒకే సైజ్ వచ్చేలాగా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం బాగా 2 చేతుల మధ్యలో రోల్ చూస్తున్నారుగా వీడియోలో నేను ఎలా రోల్ చేస్తున్నానో అలా రోల్ చేసుకుంటూ చిన్నగా ప్రెస్ చేస్తే మనకు ఆ షేప్ వచ్చేస్తుంది. అన్నీ కూడా అలాగే బాగా ఒకవేళ రావట్లేదు, చిదిగిపోతుంది అంటే మనం కొంచెం లూజ్గా ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. లేదు ఫిట్గా ఉంది, పన్నీర్ బాల్స్ అనేవి గట్టిగా ఉన్నాయి అంటే ఒక్క స్పూన్ మిల్క్ వేసుకొని మళ్ళీ మసాజ్ చేసి మనం మళ్ళీ ఉండలుగా చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే మనం చేసుకున్న పన్నీర్ బాల్స్ని అందులో డ్రాప్ చేయాలి. ఒకటొకటిగా వేసుకుంటూ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే 15 మినిట్స్ అనేది మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత మూత తీసేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. మనకి ఎంచక్కా పన్నీర్ బాల్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కేసర కానీ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలలోకి ఒక్కొక్కటిగా వాటర్ తీసి స్ట్రెయిన్ చేస్తూ ఇందులో దించేసుకొని మనం కాజు బాదంతో గార్నిష్ చేసుకొని ఒక 2 hours 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. ఆహా, ఎక్కడికో వెళ్ళిపోతాం. చాలా 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 టేస్టీగా ఉంటుంది, ఈజీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీయో రసమలై అనేది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అంతవరకు హ్యాపీగా ఉండండి. సమ్మర్ కదా, చాలా సేఫ్గా ఉండండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నచ్చిన దాని కోసం నా తపన, సీతాకోక చిలుక రెక్కల్లోన ఒలికి
వర్ణాలన్నీ చిలికి హోలీ